హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నితిక్షా వ్లాగ్స్. ఇవాళ అయితే నేను హైదరాబాద్లో ఉన్న గ్రేప్ ఫెస్టివల్ దగ్గరికి అయితే వచ్చాను. అండ్ ఈ గ్రేప్ ఫెస్టివల్ గురించి అయితే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది ప్రతి ఏడాది ఫిబ్రవరిలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర తోటి వనస్పతి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాజేంద్ర నగర్లో హైదరాబాద్లో జరుగుతుంది. ఈ గ్రేప్స్ తోట అయితే 3.5 ఎకరాలు ఉంటుంది. అండ్ ఈ ఫెస్టివల్స్లో థామ్సన్ సీడ్లెస్, కిస్మస్ రోసావిజ్ వైట్, కాంకర్డ్, బెంగళూరు బ్లూ, మంజారి మెడికా అండ్ అర్కాశ్యామ్ వంటి 35కి పైగా రకాల గ్రేప్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో లోపలికి అయితే వెళ్దాం, గ్రేప్స్ తోట లోపలికి. చూడండి ఫ్రెండ్స్, గ్రేప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. బ్లాక్ గ్రేప్స్ ఇవి అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, మస్తు మంచి కూడా ఉన్నాయి. చూడండి, స్పెషల్గా పెంచిన ఈ గ్రేప్స్ రకాలను గుత్తిలతో తెంపి తిని చూసి నచ్చితే కొనుక్కోవచ్చంట. సో చూడండి ఫ్రెండ్స్, నేనైతే తెంపేసి తింటున్నాను, టేస్ట్ ఎలా ఉందో చూద్దామనేసి. గ్రేప్స్ని అయితే తెంపుతున్నాను, టేస్ట్ చూద్దామనేసి. సో చూద్దాం ఎలా ఉంటుందో. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్, బ్లాక్ గ్రేప్స్ది. 1969లో హైదరాబాద్ అనాబ్ ఏ షాహీ అనే ద్రాక్ష రకాన్ని ప్రపంచ రికార్డు స్థాయిలో పండించిందంట ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే నేను గ్రేప్స్ కొనుక్కుందామనేసి తెంపుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, గుత్తుల్లాగా అయితే తెంపుతున్నాను. చాలా ఫ్రెష్గా అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. సో ఇక్కడ కూడా కొన్ని బాగున్నాయి కదా అని ఇక్కడ కూడా తెంపేస్తున్నాను గ్రేప్స్ని. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అండ్ ఈ గ్రేప్స్ ప్రైస్ అయితే కేజీకి 400 రూపీస్ అంట. న్యాచురల్గా పండించారు కాబట్టి ప్రైస్ కొంచెం ఎక్కువనే ఉంది. అన్ని రకాల గ్రేప్స్కి సేమ్ ప్రైస్ కాదు. ఇప్పుడు నేను తెంపుతున్న గ్రేప్స్కి అయితే 400 రూపీస్ అంట. అండ్ చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి గ్రేప్స్ అన్నీ. 1990లో గ్రేప్స్ తోటలో 10,000 ఎకరాలు ఉండగా ఇప్పుడైతే జస్ట్ 750 ఎకరాలకి తగ్గిపోయిందంట. అయినా కూడా హైదరాబాద్లో గ్రేప్ ఫెస్టివల్ ద్వారా ద్రాక్ష పండ్లు ప్రాముఖ్యత మళ్ళీ పెంచాలని ప్రయత్నిస్తున్నారంట ఫ్రెండ్స్. సో అందుకనే ఎవ్రీ ఇయర్ ఈ గ్రేప్ ఫెస్టివల్ని అయితే పెడుతున్నారు. అండ్ ఈ 2025లో గ్రేప్ ఫెస్టివల్ డేట్స్ వచ్చేసి ఫిబ్రవరి 20 నుంచి మార్చి 2 వరకు అయితే ఉంటుందంట. అండ్ ఇప్పుడైతే ఈ గ్రేప్స్ తోట మొత్తాన్ని అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఈ గ్రేప్ ఫెస్టివల్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. బ్లాక్ గ్రేప్స్ అయితే నేను 1/2 kg వరకు అయితే తెంపేసుకున్నాను. ఇంకా వైట్ గ్రేప్స్ కూడా ఉన్నాయంట. సో అటు సైడ్ అయితే వెళ్ళి చూద్దాం పదండి ఫ్రెండ్స్. అలా తినుకుంటూ ముందుకైతే వెళ్తున్నాను, టేస్ట్ బాగుంది కదా అనేసి. అండ్ ఇదైతే గ్రేప్ రీసెర్చ్ స్టేషన్. అటు సైడ్ కూడా ఇంకా ఉన్నాయి. సో వెళ్దాం పదండి ఫ్రెండ్స్. అటు వైట్ గ్రేప్స్ ఉన్నాయి అనుకుంటా. ఇవైతే మొక్కలు, ఒక్క మొక్కకి 50 రూపీస్ అంట గ్రేప్స్. ఇంకా ఈ బ్యూటిఫుల్ గ్రేప్స్ తోటల మధ్యలో నుంచి నడుస్తూ ఫొటోస్, వీడియోస్, రీల్స్ తీసుకోవచ్చు. సోషల్ మీడియాలో షేర్ చేయడానికి చాలా మంచి లొకేషన్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్. ఈ గ్రేప్ ఫెస్టివల్ వచ్చేసి గ్రేప్ టేస్ట్ని చూడడానికి, కొత్త టైప్స్ ఆఫ్ గ్రేప్ గురించి తెలుసుకోవడానికి అండ్ సహజంగా పెరిగిన ద్రాక్షలను తోటలోకి వెళ్ళి స్వయంగా కొయ్యడానికి, బ్యూటిఫుల్ ఫొటోస్, వీడియోస్ తీసుకోవడానికి అండ్ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా గడపడానికి అయితే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈ గ్రేప్ ఫెస్టివల్ అడ్రస్ వచ్చేసి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ, రాజేంద్ర నగర్, హైదరాబాద్లో అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూడండి బోర్డు కూడా ఉంది గ్రేప్స్ది. సో తోట లోపల నుంచి అయితే నడుచుకుంటూ ఇటు సైడ్కి అయితే వచ్చేస్తున్నాం, ఇంకా వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ తోటల్ని చూడడానికి. చూడండి, ఇక్కడైతే వైట్ గ్రేప్స్ ఉన్నాయి.
అండ్ టేస్ట్ అయితే బ్లాక్ గ్రేప్స్ కంటే ఈ గ్రేప్సే చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. గ్రేప్స్ అయితే మొత్తం గుత్తులుగా ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. సో నేనైతే ఇప్పుడు కొన్ని గ్రేప్స్ తెంపుకొని కొంచెం వాష్ చేసి కడిగి కూర్చున్నాను తిందామనేసి చెట్టు కింద కొంచెం నీడకి. అండ్ ఈ గ్రేప్స్ ఫెస్టివల్ని చూడడానికైతే చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. చూడండి, అందరూ తెంపుకుంటూ తింటూ మొత్తం చూస్తున్నారు. చిన్న పిల్లలతో సహా వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ కూర్చొని తింటున్నాను. మీరు ఎప్పుడైనా ఈ గ్రేప్ ఫెస్టివల్ దగ్గరికి వచ్చారా? అండ్ వస్తే మీ అనుభవం ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ గ్రేప్ ఫెస్టివల్ మార్చి 2 వరకే ఉంటుంది కాబట్టి మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది. నాకైతే ఈ గ్రేప్ ఫెస్టివల్ దగ్గరికి వస్తే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది, మస్తు మంచిగా అనిపించింది. ఎందుకంటే గ్రేప్స్ని మన సొంతంగా తెంపుకొని తిని టేస్ట్ చూసి మనకు నచ్చితేనే కొనుక్కోవచ్చంట. సో నేనైతే కడుపు నిండా తెంపుకొని తిన్నాను ఫ్రెండ్స్. చాలా మంచిగా అనిపించింది. చూడండి, అందరు కూడా ఎలా తెంపుకొని తింటున్నారో చూడండి ఫ్రెండ్స్. అండ్ ఒకటే బ్యాడ్గా అనిపించింది ఏంటంటే మొత్తం ఎక్కువ అయితే కింద పడేస్తున్నారు గ్రేప్స్ అన్నీ. ఎంత ఫ్రీగా వస్తే మాత్రం ఇలా పడేస్తారా చెప్పండి ఫ్రెండ్స్. ఎక్కువ వరకు అయితే గ్రేప్స్ కింద పడి చాలా వేస్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. బ్యాడ్గా అనిపించింది నాకైతే. అండ్ ఇదైతే చూడండి ఫ్రెండ్స్, గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ అంట. ఇక్కడే టికెట్ కూపన్ లాంటిది ఇస్తారు మనకి మొక్కలు ఏమన్నా కొనుక్కోవాలి అని అనుకుంటే. చూడండి ఎంతమంది ఉన్నారో గ్రేప్ ఫెస్టివల్ దగ్గర. సో ఫస్ట్ తెలియక అలానే వెళ్ళాము. గ్రేప్స్కి పర్ కేజీ ఎంత ఉందో అడుగుదామనేసి కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చాలా రష్ ఉంది ఫ్రెండ్స్, చాలామంది కొనుక్కొని వెళ్తున్నారు. అడిగితే కేజీ 400 అన్నారు. మేము తీసుకున్న బ్లాక్ గ్రేప్స్ ఇక్కడే. అండ్ ఇదంతా వైట్ గ్రేప్స్ తోట. ఇటు లోపలికి కూడా వెళ్ళాం. ఇక్కడ వైట్ గ్రేప్స్ కూడా ఉన్నాయి, తెంపాను చూడండి. మీరు ఇంకా ఎలాంటి ఫెస్టివల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం అయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.